సింపుల్‌గా, టేస్టీగా గోంగూర చట్నీని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. నేను చెప్పినట్టు చేయండి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని అర నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్టుగా ఎండుమిర్చి 10-15 దాకా వేసుకొని ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోండి. అందులోకి అర టేబుల్ స్పూన్ ఆయిల్, శుభ్రంగా క్లీన్ చేసుకున్న గోంగూర ఆకులను వేసుకొని స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా సాఫ్ట్‌గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని వేసుకొని పొట్టు తీసిన 6-7 వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసుకొని ముందుగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇందులోకి ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, పోపు దినుసులు, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత గోంగూర చట్నీని వేసుకొని కలుపుకున్నారంటే గోంగూర చట్నీ రెడీ.